సార్ చూస్తే కనుక నిన్న ఒక ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో, అవి హైకోర్టుని ఎందుకు అప్రోచ్ అయినాయి సార్? రీజన్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ స్ట్రైట్ లైన్లో లేదండి. ఇప్పుడు కాగ్నిజెంట్ వాడికి మళ్ళీ 99 ప్లేస్కి ఏదో ల్యాండ్ ఇద్దామని ఒక ప్రపోజల్ ఉంది, అవుతుంది కూడా. ఇట్స్ అబౌట్ టు, అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ గివింగ్ ఫర్ 99 ప్లేస్. నేను దాన్ని డబ్బులు తక్కువకి ఇచ్చారనే విషయం నేను మాట్లాడలేదు. బికాస్ కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇలాంటివన్నీ దీస్ కంపెనీస్ రియల్లీ నీడ్ ఆఫ్ ఫర్ ఏపీ స్టేట్. ఇవాళ మీరు ఇండస్ట్రియలైజేషన్స్లో గతంలో ఏవైతే గలాబాలు ఉన్నాయో, ఇప్పుడు గోరంట్ల మాధవ్ వెళ్ళి బెదరగొట్టాడు, లేకపోతే హెచ్ఎస్బీసీ తరలిపోయింది, ఇవన్నీ ఇటు పడి తిప్పి ఈ విప్రోలో దానికి ఎస్సీజెడ్ ల్యాండ్లో కట్టినారు, ఎస్టీపీఏ ల్యాండ్లో ఇచ్చారు. వీటిని గవర్నమెంట్ పరంగా ఏం చేస్తుందంటే కంపెనీలు పెట్టట్లేదు. ఇఫ్ సే ఫర్ ఇన్స్టెంట్ మీకు ల్యాండ్ ఇచ్చేసామని చెప్పి ప్రెజర్ పెడుతుంది అనుకోండి గవర్నమెంట్. మాకు స్టిపులేటివ్ టైమ్స్లో బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ప్రజెంట్ కన్స్ట్రైన్స్లో వీఆర్ నాట్ ఏబుల్ టు, వీ మే స్టార్ట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, దానికి నాకు టైం టెన్యూర్ కావాలి అన్నదానికి ఓ నెగోషియేషన్కి, బార్గైనింగ్కి దే మే అప్రోచ్ రెస్పెక్ట్ టు కోర్ట్. ఇవాళ ఏమవుతుందంటే ఇండస్ట్రీ పాలసీతో సమానమై లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ రోజుకి యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవ్వగలే కదా. యాక్టివిటీస్ స్టార్ట్ చేయమని ప్రెజర్ పెడుతున్నప్పుడు ఒక ఆప్షన్ కోర్టు పరంగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇఫ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దర్ డిఫికల్టీ. ఇప్పుడు ప్రభుత్వంకి డైలాగ్ ఓపెన్ చేస్తారు, మాతో కావట్లేదండి అని. అది కోర్టు పరంగా అయిందనుకోండి, దెల్ గివ్ సమ్ కన్సిడరేషన్స్. ఆ కన్సిడరేషన్స్కి గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉండాలి. మీరు ఇచ్చారు ల్యాండ్ బాగానే ఉంది, వాళ్ళు స్టార్ట్ చేయమంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇవి, లేదా ప్రాజెక్ట్ క్రెడెన్షియల్స్ ఇవి, వీటిలన్నిటికీ ఎవరు చేస్తారు అన్న దగ్గర గవర్నమెంట్కి ఒక డైరెక్షను కంపల్సరీగా కోర్టు ఇస్తుంది. ఇప్పుడు దానికి 10 ఏళ్ళు టైంలో మీరు కనుక ఇండస్ట్రీ స్టార్ట్ చేయకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసుకుంటుంది. ఇట్ ప్లీజ్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 5 years. ఏమవుతుంది? ఆ ల్యాండ్ అలొకేషన్లో ఇది ఇన్ఫోసిస్ పేరు మీద ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లాంటివి ఏమవుతాయి అన్నది కోర్టు డైరెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది.